గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటి, కరెంట్ అకౌంట్ అంటే ఏంటి, క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటి, వాటిలో ఏ ఏ అంశాలు వస్తాయి అనే విషయాన్ని మనం డీటెయిల్డ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ బిఫోర్ దట్ లెట్ మీ టెల్ యూ దట్ ఇయర్ ఎండ్ ఈజ్ అప్రోచింగ్. 31st డిసెంబర్ వస్తుంది. 31st డిసెంబర్ దాటంగానే 1st జనవరి నుంచి మన ఫీ స్ట్రక్చర్ ఈజ్ గెటింగ్ రివైజ్డ్. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి ప్రజెంట్ 70,000 ఉన్నది కాస్త 80 అవుతుంది. 60 ఉన్న ఆన్లైన్ కాస్త 70 అవుతుంది. ఆఫ్లైన్ వచ్చి 70 ఉంది, 80 అవుతుంది. అలాగే యూపీఎస్సీ ఆప్షనల్స్ ఏవైతే ఉన్నాయో 30 నుండి 35కి ఫీజు పెరుగుతుంది. అండ్ ఆప్షనల్స్లో కూడా ఈ 4 ఆప్షనల్స్కి 30,000 ఫీజు ఉంది, అది 35 అవుతుంది. తెలుగు లిటరేచర్కి వీ హ్యావ్ ఎ డిస్కౌంటెడ్ ఫీ 25 ఉంది, విచ్ విల్ బికమ్ 30,000 ఫ్రమ్ 1st జనవరి. అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ మనం ఆఫర్ చేస్తుంది. యాజ్ ఆఫ్ టుడే ఇట్ ఈస్ బీయింగ్ అవైలబుల్ అట్ 15,000, it will become 20,000. So 5,000 rupees ఇక్కడ, 10,000 rupees యూపీఎస్సీ కోర్సెస్లో ఫీజ్ అనేది పెరుగుతుంది. ఆల్ దీస్ కోర్సెస్ కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ యాజ్ వెల్ యాజ్ ఈఎంఐ ఆప్షన్. అన్నింటిపైన కూడా 5,000 per month ఈఎంఐ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్ట్రా పే చేయక్కర్లేదు. ఇక్కడ ఏది కనిపిస్తుందో అదే ఫీజు, మంత్కి 5,000 చొప్పున మీరు పే చేసి జాయిన్ అవ్వచ్చు. వ్యాలిడ్ టిల్ 31st డిసెంబర్. చివరి అవకాశం, డోంట్ మిస్ దిస్. ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే మేడం నెంబర్కి కాల్ చేసి డిస్కస్ చేయండి. ప్రత్యూష మేడం హ్యాండిల్స్ అడ్మిషన్స్, తనకి కాల్ చేయండి, డౌట్స్ క్లియర్ చేసుకోండి, అండ్ దెన్ కమ్ ఇన్ టు ఎల్టీఎక్స్ ఫ్యామిలీ. సిమిలర్గా కొంతమంది స్టూడెంట్స్ మాకు ఫుల్ ప్రోగ్రామ్ వద్దు సార్, టెంపరీగా మేము ఒక పర్టికులర్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేసుకుంటాం, తర్వాత అప్గ్రేడ్ అవుతాం అనుకునే వాళ్ళ కోసం ఈ గోల్డెన్ ఆపర్చునిటీ. 5,000 రూపీస్తోనే మీరు ఏ కోర్స్ అయినా తీసుకోవచ్చు. పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఎథిక్స్, ఎన్వైరన్మెంట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్, టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్, ఏదన్నా సరే కేవలం 5,000 రూపీస్కే మీరు తీసుకోవచ్చు. అండ్ ఇది కూడా జనవరి 1st నుంచి 8,000 అవుతుంది. సో 31st డిసెంబర్ లోపు మీరు తీసుకుంటే యూ విల్ గెట్ దిస్ ఎట్ 5,000. ఈవెన్ దే కమ్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఫోన్ నెంబర్ ఇస్ దిస్. కాల్ దిస్ నెంబర్ అండ్ ట్రై టు జాయిన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మన వెబ్సైట్లో లాగిన్ అయ్యి యూపీఎస్సీ డెమో అని చెప్పి టైప్ చేయండి. దిస్ ఇస్ అవర్ వెబ్సైట్. యూపీఎస్సీ డెమో అని టైప్ చేయండి, చెక్ చేయండి. లేదా మన యూట్యూబ్ ఛానల్లో డిఫరెంట్ ప్లేలిస్ట్లు ఉంటాయి, చెక్ చేసి కంటెంట్ బాగుంటే రైట్. ఇవాళ మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని మనం ఎలా డిఫైన్ చేస్తాం? నేను కొన్ని కీవర్డ్స్ చెప్తాను, జాగ్రత్తగా మెయింటైన్ వినండి. ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఈజ్ ఏ systematic, it is a systematic record of economic transactions. Systematic record of economic transactions ఎవరెవరి మధ్యలో? బిట్వీన్ రెసిడెంట్స్ ఆఫ్ ద కంట్రీ, residents of the country and residents of rest of the world. It is a systematic record of economic transactions between residents of a country and residents of rest of the world, maintained by, ever maintain చేస్తారు ఇది? Maintained by central banks. Maintained by central banks as per the format of IMF. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫార్మాట్ ప్రకారం ప్రతి దేశం యొక్క సెంట్రల్ బ్యాంక్ మెయింటైన్ చేసే సిస్టమాటిక్ రికార్డ్ ఆఫ్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ రెసిడెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ అండ్ రెసిడెంట్స్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఇలా వింటే మనకి సగం అర్థమయ్యి సగం అర్థం కాకుండా ఉంటుంది. బట్ దిస్ ఇస్ వాట్ ద డెఫినేషన్ ఈస్. డెఫినేషన్ మనం బ్రేక్ డౌన్ చేద్దాం, ప్రతి పదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు రెసిడెంట్స్ ఆఫ్ ఏ కంట్రీ అంటే ఇండియాలో ఉన్న రెసిడెంట్స్. రెసిడెంట్స్ అంటే ఇండివిజువల్స్ కావచ్చు, బిజినెసెస్ కావచ్చు, లేదా కంట్రీ యాజ్ సచ్, కంప్లీట్ కంట్రీ, దేశం కూడా కావచ్చు. ఇవి రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా. రెండోది ఏమన్నారు? రెసిడెంట్స్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. ఈ పర్టికులర్ పిక్చర్ మనకి రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ అనుకోండి. ఇండియాను వదిలేయండి, ఇందులో ఇండియా కాకుండా రిమైనింగ్ కంట్రీస్ అన్ని కూడా రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. సో రెస్ట్ ఆఫ్ ది వరల్డ్లో ఉన్న ఇండివిజువల్స్ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, లేదా ఆ పర్టికులర్ కంట్రీ కంప్లీట్గా కావచ్చు.
ఓకే, ఏ సిస్టమాటిక్ రికార్డ్ ఆఫ్ ఎకనామిక్ ట్రాన్సాక్షన్స్ అంటే ట్రాన్సాక్షన్స్ ఇన్వాల్వింగ్ మనీ ఇన్వాల్వ్ అయ్యే ట్రాన్సాక్షన్స్ అయి ఉండాలి. ట్రాన్సాక్షన్స్ ఎవరెవరి మధ్యలో జరగాలి? ఒక కంట్రీ రెసిడెంట్స్ కి బయట కంట్రీస్ కి చెందిన వాళ్ళకి మధ్యలో ట్రాన్సాక్షన్స్ అనేవి జరగాలి. ఫైన్. ఎవరు మెయింటైన్ చేస్తారు? ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది యాజ్ పర్ ది ఫార్మాట్ గివెన్ బై IMF. నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ విన్నాక మనం అది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ కిందకు వస్తుందా రాదా మీరు అర్థం చేసుకుని నాకు చెప్పాలి. లెట్ సే ఇండియాలో ఉన్న ముఖేష్ అంబానీ యొక్క కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏదైతే ఉందో ఇది తైవాన్లో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తైవాన్లో 100 crores ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇది ఎకనామిక్ ట్రాన్సాక్షన్ అయినా? ఎస్, 100 కోట్ల ఇన్వెస్ట్మెంట్ జరిగిందిగా, ఎకనామిక్ ట్రాన్సాక్షన్. బిట్వీన్ రెసిడెంట్స్ ఆఫ్ అవర్ కంట్రీ? ఎస్, మన కంట్రీ రెసిడెంట్ ఉంది, కంపెనీ కిందకు వచ్చింది రిలయన్స్ ఇండస్ట్రీస్. అండ్ రెసిడెంట్ ఆఫ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్? ఎస్, తైవాన్ అనే దేశంలో పెట్టుబడి పెట్టింది. అది మన దేశం కాదు, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. కాబట్టి ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లో మనం కౌంట్ చేయాలా? ఆర్బీఐ దీన్ని రికార్డ్ మెయింటైన్ చేయాలా అంటే ఎస్, ఆర్బీఐ హ్యాస్ టు మెయింటైన్ ఎ రికార్డ్ ఆఫ్ దిస్. మరి ఏ రికార్డ్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు? లెట్ అస్ సే సేమ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనేది తైవాన్లో కాకుండా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టింది అనుకోండి, 50 crores ఇన్వెస్ట్మెంట్ చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈజ్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ కూడా ఇండియాలో భాగమే. మరి ఈ ట్రాన్సాక్షన్ ఆర్బీఐ మెయింటైన్ చేస్తుందా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో అంటే ఆన్సర్ ఏంటి? నో. ట్రాన్సాక్షన్ హ్యాస్ టు బి బిట్వీన్ రెసిడెంట్స్ ఆఫ్ ఎ కంట్రీ అండ్ నాన్ రెసిడెంట్స్. మన దేశంలో ఉన్న వాళ్ళు మన దేశంలో లేని వాళ్ళకి మధ్యలో జరిగే ట్రాన్సాక్షన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లోకి మెయింటైన్ చేయబడతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డేటా క్యాప్చర్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఇచ్చే ఫార్మాట్ ప్రకారం. అంతేగాని మన దేశంలో జరిగే ట్రాన్సాక్షన్స్, ఆంధ్రాకి చెందిన ఒక వ్యాపారి తెలంగాణకి చెందిన ఒక వ్యాపారికి వస్తువుని అమ్మాడు అనుకోండి, అది మనం క్యాప్చర్ చేస్తామా BOPలో? నో. అదే ఆంధ్రాకి చెందిన ఒక వ్యాపారి చైనాకి వస్తువుని ఎక్స్పోర్ట్ చేశాడు అనుకోండి, ఎస్, ఇట్ విల్ బి క్యాప్చర్డ్. ఎందుకంటే ట్రాన్సాక్షన్ అనేది మన దేశంలో ఉన్న ఒక వ్యక్తి బయట దేశంలో ఉన్న ఒక వ్యక్తికి మధ్యలో జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెసిడెంట్ కి నాన్ రెసిడెంట్ కి మధ్యలో ఎకనామిక్ ట్రాన్సాక్షన్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది యాజ్ పర్ ది ఫార్మాట్ గివెన్ బై IMF. దిస్ ఈస్ ది బ్రీఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. అయితే ఈ ట్రాన్సాక్షన్స్ ని ఎలా మెయింటైన్ చేస్తారు? నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు ది గవర్నమెంట్స్ అది RBI సెంట్రల్ బ్యాంక్స్ maintain the transaction? Very very simple. Pay full attention to this. If the money is flowing out of the country, you will mention it as a negative transaction. If the money is flowing into the country, you will mention it as a positive transaction. Very very simple. అంతకు మించి ఏమీ లేదు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ ఇండియా ఉంది, ఇటువైపు US తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. నేను ఒక ట్రాన్సాక్షన్ చెప్తాను. ఆ ట్రాన్సాక్షన్ ఇండియాలో ఉన్న RBI ఎలా మెయింటైన్ చేస్తుంది, US లో ఉన్న ఫెడరల్ రిజర్వ్ ఎలా మెయింటైన్ చేస్తుంది, వాళ్ళ సెంట్రల్ బ్యాంక్ ఇది కదా. సో ప్రతి ట్రాన్సాక్షన్ 2 దేశాలను ఇంపాక్ట్ చేస్తుంది. సో ఈ దేశంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ దాన్ని రికార్డ్ చేయాలి, అటు ఆపోజిట్ దేశంలో ఉన్న సెంట్రల్ బ్యాంక్ కూడా దాన్ని రికార్డ్ చేయాలి. let us say యాపిల్ అనే కంపెనీ, అమెరికాకి చెందిన కంపెనీ కదా యాపిల్ అనే కంపెనీ ఇండియాకి వస్తువుల్ని, ఐఫోన్స్ ని ఎక్స్పోర్ట్ చేసింది అనుకోండి. యాపిల్ ఐఫోన్స్ ని ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసింది. కేర్ఫుల్ గా వినాలి మీరు. ఐఫోన్స్ ని ఇండియాకి ఎక్స్పోర్ట్ చేసింది. మరి యాపిల్ ఐఫోన్స్ ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనీ ఫ్లో ఎలా ఉంటుందో చూడండి. ఐఫోన్స్ ఇండియాకి వచ్చాయి, మరి మనీ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇండియా నుంచి మనీ వెళ్తుంది, అంతే కదా. ఇండియా నుంచి మనీ వెళ్తేనే కదా యాపిల్ మనకి ఐఫోన్స్ ఇస్తుంది. సో అమెరికాలో ఉన్న యాపిల్ కంపెనీ ఇండియాకి ఎక్స్పోర్ట్స్ చేసినప్పుడు అది ఇండియాకి ఏమవుతుంది? ఇంపోర్ట్ అవుతుంది. సో నువ్వు వస్తువుని దిగుమతి చేసుకున్నావు కాబట్టి నువ్వు మనీ అనేది పంపించాలి. సో ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ అన్ ఇంపోర్ట్ ట్రాన్సాక్షన్ అండ్ ఇట్ ఈస్ ఎ నెగిటివ్ ట్రాన్సాక్షన్. సో లెట్ us say 100 కోట్ల రూపాయలు అనుకోండి,
-100 crores అని చెప్పి ఆర్బిఐ మెన్షన్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం యునైటెడ్ స్టేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తువులు ఎక్స్పోర్ట్ అయినందుకు మనీ లోపలికి వచ్చింది. వస్తువులు బయటకు వెళ్ళాయి, మనీ లోపలికి వచ్చింది. యునైటెడ్ స్టేట్స్ చూడాల్సిన విషయం ఏంటి? మనీ ఫ్లో ఎలా ఉంది? మనీ లోపలికి వస్తుందా, బయటకు వెళ్తుందా? మనీ అనేది లోపలికి వస్తుంది కాబట్టి యునైటెడ్ స్టేట్స్కి ఇది ఏమవుతుంది? పాజిటివ్ ట్రాన్సాక్షన్. ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ట్రాన్సాక్షన్. సో +100 crores. అయితే కరెన్సీ ఏం మెయింటైన్ చేయాలంటే వరల్డ్ వైడ్ అందరూ కూడా డాలర్స్లో మెయింటైన్ చేయాలి. అంటే మీ అండర్స్టాండింగ్ కోసం నేను అప్పుడప్పుడు రూపీస్ అని వాడతాను, కానీ డాలర్స్లో మెయింటైన్ చేయాలి. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో $100 crore మైనస్, అమెరికా ట్రాన్సాక్షన్లో $100 crore ప్లస్. అంటే ఎనీ ట్రాన్సాక్షన్ గివెన్ ఇన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అకౌంట్ 2 దేశాల్లో ఎంటర్ అవుతూ ఉంటుంది. ఒక దేశంలో పాజిటివ్ అయితే కరస్పాండింగ్ ఎంట్రీ ఇన్ అనదర్ కంట్రీ నెగిటివ్ అవుతుంది. ఇప్పుడు ఇది అమెరికాకి ఎక్స్పోర్ట్, సో అమెరికాకి డబ్బులు వస్తున్నాయి, అక్కడ పాజిటివ్ ఎంట్రీ. ఇండియాకి ఇది ఇంపోర్ట్, ఇండియా నుంచి డబ్బులు వెళ్ళిపోతున్నాయి, నెగిటివ్ ఎంట్రీ. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకోండి. అమెరికాకు చెందిన ఒక పెట్టుబడిదారుడు, బాగా డబ్బున్న వ్యక్తి వారెన్ బఫెట్ తీసుకోండి. వారెన్ బఫెట్ ఇండియాలో $100 కోట్ల పెట్టుబడి పెట్టడానికి వచ్చారనుకోండి. హీఈస్ ఇన్వెస్టింగ్ $100 crore ఇన్ ఇండియా అనుకోండి. మరి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది పాజిటివ్ ట్రాన్సాక్షన్, నెగిటివ్ ట్రాన్సాక్షన్? పాజిటివ్. ఎందుకని? మనీ అనేది ఇండియాకి వస్తుంది. మనీ ఇండియాకి వస్తుంది కాబట్టి ఇది పాజిటివ్ ట్రాన్సాక్షన్. అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది నెగిటివ్ ట్రాన్సాక్షన్ బికాస్ ద మనీ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ అమెరికా. సో అగైన్ ఇక్కడ ఇండియాలో పాజిటివ్ ట్రాన్సాక్షన్ కి అక్కడ కరస్పాండింగ్ నెగిటివ్ ట్రాన్సాక్షన్ అనేది అమెరికా మెయింటైన్ చేస్తుంది. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు ఇఫ్ యూ యాడప్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఆల్ ద కంట్రీస్ అక్రాస్ ద వరల్డ్, దాని వాల్యూ ఎంత అవుతుంది? థింక్ చేయండి. దాని వాల్యూ ఎంత అవుతుంది? 0. ఎందుకని? ప్రతి ట్రాన్సాక్షన్, ఇండియాలో ఉన్న ప్రతి నెగిటివ్ ట్రాన్సాక్షన్ కి అమెరికాలో ఒక పాజిటివ్ ట్రాన్సాక్షన్ ఉంది. అమెరికాలో ఉన్న ప్రతి నెగిటివ్ ట్రాన్సాక్షన్ కి ఇండియాలో ఒక పాజిటివ్ ట్రాన్సాక్షన్ ఉంది. అమెరికాని మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాను. అలాగే ఇండియాకి చైనాకి తీసుకున్నా, ఇండియాకి పాకిస్తాన్కి తీసుకున్నా, ఏ 2 దేశాలకి తీసుకున్నా, ఒక దేశంలో పాజిటివ్ ట్రాన్సాక్షన్ అయితే అదే ట్రాన్సాక్షన్ ఇంకో దేశంలో నెగిటివ్ కింద మెయింటైన్ అవుతుంది. వెన్ యూ యాడ్ అప్ ఆల్ దీస్ ట్రాన్సాక్షన్స్, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ విల్ బికమ్ 0. సో మీకు ప్రిలిమ్స్ లో అడిగే అవకాశం ఉంటుంది. వాట్ విల్ బి ది టోటల్ వాల్యూ ఆఫ్ ద బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ across the world? And answer is theoretically 0. Very, 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 very important point. And ఎలా ట్రాన్సాక్షన్స్ మెయింటైన్ చేస్తారు? మనీ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్ మైనస్ మనీ ఈజ్ కమింగ్ ఇన్ ప్లస్. అంతే. ఇంతేనా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే? ఇంకొంచెం ఉంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్లో 2 ఇంపార్టెంట్ అకౌంట్స్ ఉంటాయి. మొదటిది కరెంట్ అకౌంట్, రెండవది క్యాపిటల్ అకౌంట్. మీరు గుర్తు పెట్టుకోవడానికి, ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉండేందుకు ఒక చిన్న ట్రిక్ చెప్తాను. కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ జనరలీ షార్ట్ టర్మ్ ఇన్ నేచర్. క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ జనరలీ లాంగ్ టర్మ్ ఇన్ నేచర్. కరెంట్ అకౌంట్లో ఏముంటాయి, క్యాపిటల్ అకౌంట్స్లో ఏముంటాయి అనేది ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. కరెంట్ అకౌంట్లో మళ్ళీ 2 విభాగాలుగా మీరు విడదీయవచ్చు. కరెంట్ అకౌంట్లో మనం ఎలా విడదీయచ్చు అంటే, మొదటిది విజిబుల్స్. చాలా కేర్ఫుల్గా వినాలి. విజిబుల్స్. రెండవది ఇన్విజిబుల్స్. కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ని బ్రాడ్గా 2 విభాగాల కింద డివైడ్ చేస్తారు. ఒకటి విజిబుల్స్, 2 ఇన్విజిబుల్స్. విజిబుల్స్ అంటే కనిపించేవి, సంథింగ్ యూ కెన్ టచ్ అండ్ ఫీల్, అలాంటివి. సో విజిబుల్స్ లో ఏముంటాయంట? ఒకటి మర్చెండైజ్. వినండి జాగ్రత్తగా. మర్చెండైజ్ అంటే గుడ్స్ ఎక్స్పోర్ట్స్, మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్. రెండవది మర్చెండైజ్ ఇంపోర్ట్స్. గుడ్స్, నేను సేవల గురించి మాట్లాడట్లేదు, వస్తువులు మాత్రమే. గుడ్స్ ఎక్స్పోర్ట్స్, గుడ్స్ ఇంపోర్ట్స్ ఆర్ మెయింటైన్డ్ ఇన్ కరెంట్ అకౌంట్. ఈ ట్రాన్సాక్షన్స్ ఇమీడియట్ గా సెటిల్ అయిపోతాయి. నువ్వు లెటర్స్ ఇండియా నుంచి మ్యాంగోస్ పంపించావు, నువ్వు ఇమీడియట్ గా డబ్బులు తీసేసుకుంటావు. ఇది ఒక షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్. మ్యాంగోస్ పంపించి ఆ మ్యాంగోస్ వాళ్ళు ఎక్కడో దాని నుంచి విత్తనాలు తీసి, టెంకలు తీసి, నాటి అమెరికాలో తోట, అలా కాదు కదా. అలా లాంగ్ టర్మ్ వ్యూతో మనం పంపించట్లా. యూఆర్ సెల్లింగ్ సంథింగ్, యూఆర్ టేకింగ్ మనీ. ఇట్ ఈస్ ఎ షార్ట్ టర్మ్ ట్రాన్సాక్షన్. అందులో గుడ్స్ కి సంబంధించిన, గుడ్స్ కి ఇంకో పేరు మర్చెండైజ్.
మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్, మర్చెండైజ్ ఇంపోర్ట్స్ ని మనం విజిబుల్స్ కేటగిరీలో మెయింటైన్ చేస్తాము. విజిబుల్స్ కేటగిరీలో మెయింటైన్ చేస్తాము. నెక్స్ట్ మనకి ఇన్విజిబుల్స్. ఇన్విజిబుల్స్ లో ఏవైతే ఉంటాయి, మొదటిది ఎస్ అంటే సర్వీసెస్. సో సర్వీసెస్ లో మళ్ళీ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, సర్వీసెస్ యొక్క ఇంపోర్ట్స్ ఉంటాయి. సర్వీసెస్ కి ఎగ్జాంపుల్ ఏంటి, సాఫ్ట్వేర్. ఇన్ఫోసిస్ కంపెనీ ఇండియాలో ఉంది. అమెరికాలో ఉన్న ఒక బ్యాంక్ మాకు సాఫ్ట్వేర్ తయారు చేయండి అని చెప్పి ఇన్ఫోసిస్ కి కాంట్రాక్ట్ ఇచ్చింది అనుకోండి. ఇన్ఫోసిస్ వాడు బెంగళూరు నుంచే ఆ ప్రాజెక్ట్ సాఫ్ట్వేర్ తయారు చేసి వాళ్ళకి ఆన్లైన్ లోనే ఇచ్చేస్తాడు. ఇప్పుడు మనం ఏం ఎక్స్పోర్ట్ చేసాము, సర్వీసెస్. కనిపిస్తున్నాయా, కనిపించట్లేదు. సాఫ్ట్వేర్ సర్వీసెస్ ని తయారు చేస్తుంది. సో ఈ సర్వీసెస్ లో కూడా మళ్ళీ ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, ఇంపోర్ట్స్ ఉంటాయి. ఇండియాకి అవసరమైన సర్వీసెస్ బయట కంట్రీ వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. బయట కంట్రీలకు అవసరమైన సర్వీసెస్ ఇండియన్ కంపెనీస్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. So it includes both export of services as well as import of services. Second category in invisibles is income. I stands for income. Income లో మళ్ళీ 3 కేటగిరీస్ ఉన్నాయి, కేర్ఫుల్ గా వినాలి. ఇన్కమ్ లో 3. మొదటిది ప్రాఫిట్, రెండవది ఇంట్రెస్ట్, మూడవది డివిడెండ్. ఐ వాంట్ యూ టు పే ఫుల్ అటెన్షన్ హియర్. ప్రాఫిట్, ఇంట్రెస్ట్, డివిడెండ్. కేర్ఫుల్ గా వినండి, చాలా చాలా కేర్ఫుల్ గా వినండి. ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది ఇండియా, ఇది అమెరికా. అమెరికాకి చెందిన ఒక వ్యక్తి, ఇందాక అనుకున్నట్టు వారెన్ బఫెట్ అనుకోండి. వారెన్ బఫెట్ 100 crores ఇండియాలో ఇన్వెస్ట్ చేశాడు అనుకోండి. హీ ఇన్వెస్టెడ్ 100 crores. ఇన్వెస్ట్ అంటే పెట్టుబడి పెట్టాడు. ఈ 100 కోట్ల పైన ఇన్వెస్ట్ చేసినందుకు అతనికి 10 crores ప్రాఫిట్ వచ్చింది అనుకోండి. ఆ ప్రాఫిట్ వారెన్ బఫెట్ ఈస్ టేకింగ్ బ్యాక్ టు యుఎస్. దీని మీద వచ్చిన ప్రాఫిట్ అంతా తను తిరిగి తీసుకెళ్ళిపోతున్నాడు అనుకోండి. సో ఇది దేంట్లోకి వస్తుందమ్మా, ఇన్విజిబుల్స్ లోకి వస్తుంది. ఏ కేటగిరీలోకి వస్తుంది, ఇన్విజిబుల్స్ లో, కరెంట్ అకౌంట్ లో, ఇన్విజిబుల్స్ లో, ఇన్కమ్ లో, ప్రాఫిట్ అనే కేటగిరీలో వస్తుంది. ఈ 100 కోట్లు రావట్లా, నేను 100 కోట్ల గురించి ఇంకా మాట్లాడలేదు. పెట్టుబడి, అది ఇన్వెస్ట్మెంట్. అది కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ లో మీకు కనిపించట్లేదు. కరెంట్ అకౌంట్ లో ఏం కనిపిస్తుంది, ప్రాఫిట్ కనిపిస్తుంది. సో ఈ 100 crores 10 crores ఏదైతే తను తిరిగి తీసుకుంటున్నాడో ప్రాఫిట్, ఇట్ అపియర్స్ ఇన్ కరెంట్ అకౌంట్. ఇది ఇండియా నుంచి బయటికి వెళ్తుందా, లోపలికి వస్తుందా, బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళే ట్రాన్సాక్షన్కి ఏం పెట్టాలి, నెగటివ్. అదే అమెరికాలో అయితే ఏం మెయింటైన్ చేస్తారు, పాజిటివ్. అమెరికాలో లోపలికి వస్తుంది కాబట్టి పాజిటివ్. ఈ పాజిటివ్ నెగిటివ్ అనేది వెరీ సింపుల్. దేశం నుంచి బయటికి వెళ్తే నెగిటివ్, దేశం నుంచి లోపలికి వస్తే పాజిటివ్. ఈ 100 కోట్లు ఏమవుతుంది, ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్, అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్. ఈ 10 కోట్లు ఏమవుతుంది, ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో నెగిటివ్, బయటికి వెళ్తుంది, అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో పాజిటివ్. అది క్యాపిటల్ అకౌంటా, కరెంట్ అకౌంట్ అనేది మనం ఆలోచించాలి. లాంగ్ టర్మ్ వ్యూతో వచ్చేది క్యాపిటల్ అకౌంట్, షార్ట్ టర్మ్ వ్యూతో వచ్చేది కరెంట్ అకౌంట్. కరెంట్ అకౌంట్లో ఏముంటున్నాయో మీకు 1 by 1 రాస్తున్నాను ఇక్కడ. సో ఈ ప్రాఫిట్ ఏదైతే ఉందో అది బయటికి వెళ్ళింది. ఈ ప్రాఫిట్ అనేది కరెంట్ అకౌంట్ కిందకి వస్తుంది. మరి ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి, ఇంట్రెస్ట్ అంటే మీనింగ్ ఏంటి? లెట్ అస్ సే ఇండియా వరల్డ్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంది అనుకోండి. అగైన్ 100 crores, అన్నిటికీ 100 కోట్లు తీసుకుందాం. దీనిపైన 5 కోట్లు ఇంట్రెస్ట్ పే చేస్తుంది అనుకోండి వరల్డ్ బ్యాంక్. సో ఇంట్రెస్ట్ అనేది అలా. లోన్ల పైన మనం కట్టే ఇంట్రెస్ట్ కూడా కరెంట్ అకౌంట్ లో వస్తుంది. సార్ అన్ని ఇండియా బయటికి పంపించమని ఇండియాలో వచ్చేవి ఉండొచ్చు. ఇండియా భూటానికి లోన్ ఇచ్చింది అనుకోండి, 10 కోట్లు లోన్ ఇచ్చింది అనుకోండి. భూటాన్ మనకి 1 crore ఇంట్రెస్ట్ పే చేసింది అనుకోండి. అప్పుడు కూడా ఈ 1 crore కూడా ఇంట్రెస్ట్ కిందే వస్తుంది, అది కూడా ఇక్కడే వస్తుంది. సో ఇంట్రెస్ట్ అమౌంట్ లో కూడా మీకు అవుట్ గోయింగ్ ఉంటాయి, ఇన్కమింగ్ ఉంటాయి. ప్రాఫిట్ లో కూడా అవుట్ గోయింగ్ ఉంటాయి, ఇన్కమింగ్ ఉంటాయి. మన దేశంలో ఎవరన్నా పెట్టుబడులు పెడితే దానిపైన వచ్చే ప్రాఫిట్ వాడు బయట దేశాలకు తీసుకెళ్ళిపోతాడు. భారతీయులు వేరే దేశంలో పెట్టుబడి పెడితే దానిపై వచ్చిన ప్రాఫిట్ మనకి లోపలికి వస్తుంది. సో ప్రతి దాంట్లోనూ అవుట్ గోయింగ్ ఉంటుంది, ఇన్కమింగ్ కూడా ఉంటుంది. డివిడెండ్ అంటే అర్థం ఏంటి, అగైన్ ఒక దేశం ఒక కంపెనీ పెట్టారు, కంపెనీ ప్రాఫిట్ వచ్చింది, ప్రాఫిట్ అంతా తీసుకోకుండా కొంత పర్సెంట్ మాత్రమే తీసుకున్నారు అనుకోండి, అని డివిడెండ్ అంటే. ఇందాక ఎగ్జాంపుల్లో 10 కోట్ల రూపాయలు ప్రాఫిట్ వస్తే 10% డివిడెండ్ ప్రకటించారు అనుకోండి. 10 కోట్లలో 10% ఎంత, 1 crore. ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్ళందరికీ 1 crore rupees డివిడెండ్ రూపంలో వెళ్ళిపోతుంది. డివిడెండ్ అనేది ఒక పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ దట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు షేర్ హోల్డర్స్. ప్రాఫిట్ లో ఒక సర్టెన్ పర్సంటేజ్ దట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ టు షేర్ హోల్డర్స్ ఆఫ్ ద కంపెనీ, దాన్ని డివిడెండ్ అంటాం. డివిడెండ్ ఇన్కమ్ కూడా బయటికి వెళ్ళొచ్చు, లోపలికి రావచ్చు. ఇండియాలో ఎవరన్నా పెట్టుబడులు పెడితే దాని మీద వచ్చిన ప్రాఫిట్ లో కొంత పర్సంటేజ్ వాడు తీసుకెళ్ళిపోతే బయటికి వెళ్ళేది.
భారతీయులు వేరే కంట్రీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైనాలో ఇండస్ట్రీ పెట్టి దాని మీద ప్రాఫిట్ వస్తే దాంట్లో కొంత పర్సెంట్ తీసుకుంటే అది ఇన్కమింగ్ డివిడెండ్ అవుతుంది. సో ఇన్కమ్ కేటగిరీలో మీకు 3 వచ్చాయి: ప్రాఫిట్, ఇంట్రెస్ట్ అండ్ డివిడెండ్. అండ్ దెర్ ఇస్ ఎ థర్డ్ కేటగిరీ. థర్డ్ కేటగిరీని టీ అంటాం. టీ ఇండికేట్స్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే అర్థం ఏంటంటే ఎటువంటి వస్తువులు మరియు సేవలు, గుర్తుపెట్టుకోవాలి, ఎటువంటి వస్తువులు మరియు సేవలు ప్రొడక్షన్ జరగకుండా మనీ ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, దాన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటాం. ఎగ్జాంపుల్స్: రెమిటెన్సెస్. రెమిటెన్స్ అంటే అర్థం ఏంటి? మన అబ్బాయి, మన ఇంట్లో ఒక తల్లిదండ్రులేమో ఇండియాలో ఉన్నారు, వాళ్ళ అబ్బాయి అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న కొడుకు తల్లిదండ్రులకి డబ్బులు పంపించాడు అనుకోండి, దాన్ని ఏమంటాం? రెమిటెన్స్ అంటాం. అక్కడ ఏమైనా గుడ్స్ కానీ సర్వీసెస్ కానీ ప్రొడ్యూస్ అయ్యాయా? ప్రొడ్యూస్ అవ్వలేదు. అంటే ఏ ట్రాన్సాక్షన్ ఇన్ విచ్ దేర్ ఆర్ నో గుడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ ప్రొడ్యూస్డ్ బట్ మనీ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫర్ పేమెంట్. అలాగే గ్రాంట్స్. వరల్డ్ బ్యాంక్ మనకి ఇండియాకి గ్రాంట్ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఊరికే ఇచ్చింది అంతే. ఇండియాలో ఏదో మీరు పవర్టీ రిడక్షన్ కోసం మేము డబ్బులు ఇస్తున్నామని ఇచ్చారు. డొనేషన్స్. డొనేషన్ అంటే ఏదైనా పని చేస్తే ఇచ్చేది డొనేషన్ కాదు కదా, పని చేస్తే ఇచ్చేది పనికి తగ్గ ప్రతిఫలం. ఏ పని లేకుండా మనకి ఇచ్చేది డొనేషన్. మనం అనాథాశ్రమానికి వెళ్ళి డొనేషన్ ఇస్తాం, అక్కడ గుడ్స్ సర్వీసెస్ ప్రొడ్యూస్ అయ్యాయా? పేమెంట్ నువ్వు ఊరికే చేసావు, నీకు చేయాలంటే చేసావు. దోస్ థింగ్స్ ఆర్ కన్సిడర్డ్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. అలాగే మన భారతదేశం వృద్ధాప్య పింఛన్లను ఇస్తూ ఉంటుంది, నిరుద్యోగ భృతి అని ఇస్తూ ఉంటుంది. వృద్ధాప్య పింఛన్ ఇచ్చేటప్పుడు కానీ నిరుద్యోగ భృతి ఇచ్చేటప్పుడు కానీ వాటిని ఏమంటాం? ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని అంటాం. వాటిని కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లో మనం కన్సిడర్ చేయాలో చేయకూడదు. ఎందుకని? ట్రాన్సాక్షన్ ఈస్ బిట్వీన్ 2 రెసిడెంట్స్ ఆఫ్ ద సేమ్ కంట్రీ. ఇండియా తన రెసిడెంట్స్ కి, తన దేశంలో ఉన్న ప్రజలకు ఇచ్చింది, అది మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ లో కన్సిడర్ చేయకూడదు. బయట దేశాలకు ఇచ్చేటప్పుడు లేదా బయట దేశాల నుంచి మనం తెచ్చుకునేటప్పుడు మెయింటైన్ చేయాలి. కానీ వాటిని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారంటే ఎస్, దే ఆర్ ఆల్సో ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ప్రిలిమ్స్ లో అడుగుతారు ఈ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్స్ఫర్ పేమెంట్? గవర్నమెంట్ గివింగ్ పెన్షన్ టు ఏంటి? పెన్షనర్స్ కి, వృద్ధాప్య పెన్షన్లకి, వితంతు పెన్షన్లు, నిరుద్యోగ భృతులు, ఏ పని లేకుండా మన్రేగా కింద డబ్బులు ఇచ్చారనుకోండి, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ కింద మనీ పే చేశారనుకోండి, అది ట్రాన్స్ఫర్ పేమెంట్ కాదు. ఎందుకంటే ఇక్కడ సర్వీసెస్ ఇస్తున్నారు, వేజెస్ అంటాం వాటిని. ఆడు కష్టపడ్డాడు, మనం పే చేసాం. కష్టపడితే చేసిన పేమెంట్ ట్రాన్స్ఫర్ పేమెంట్ కాదు. ఏ ఎఫర్ట్ లేకుండా, అంటే ఎటువంటి గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడక్షన్ లేకుండా చేసే పేమెంట్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అని అంటాం. వాటికి ఎగ్జాంపుల్స్ రెమిటెన్సెస్, గ్రాంట్స్ అండ్ డొనేషన్స్. ఇది ఇండియా బయట దేశాలకు డొనేషన్ చేస్తే నెగిటివ్ ట్రాన్సాక్షన్, మనీ ఈస్ ఫ్లోయింగ్ అవుట్. బయట దేశాలు ఇండియాకి డొనేషన్ చేస్తే పాజిటివ్ ట్రాన్సాక్షన్, మనీ ఈస్ కమింగ్ ఇన్. వరల్డ్ బ్యాంక్ ఇండియాకి గ్రాంట్ ఇస్తే పాజిటివ్, ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి గ్రాంట్ ఇస్తే నెగిటివ్. ఇండియన్స్ బయట పనిచేస్తున్న ఇండియన్స్, దుబాయ్లో పనిచేసే వాళ్ళు, అమెరికాలో పనిచేసే వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే పాజిటివ్. ఇండియన్ పేరెంట్స్ అమెరికాలో చదువుతున్న కొడుక్కి మనీ ట్రాన్స్ఫర్ చేస్తే నెగిటివ్. మనీ బయటకు వెళ్తే నెగిటివ్, మనీ లోపలికి వస్తే పాజిటివ్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో దీస్ ఆర్ ఇన్విజిబుల్స్. విజిబుల్స్, ఇన్విజిబుల్స్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 పదాలు నేర్పిస్తాను చూడండి. ఇక్కడ మనకి విజిబుల్స్ లో మర్చెండైజ్ ఎక్స్పోర్ట్స్, మర్చెండైజ్ ఇంపోర్ట్స్ చూసాం. సో ఎక్స్పోర్ట్స్ ఏమో మనం ఏమంటాం? పాజిటివ్ ట్రాన్సాక్షన్, ఎందుకంటే వస్తువు ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనీ లోపలికి వస్తుంది కాబట్టి. ఇంపోర్ట్ ఏమో నెగిటివ్ ట్రాన్సాక్షన్, అంటే వస్తువు దిగుమతి చేసుకున్నప్పుడు మనీ బయటకు వెళ్తుంది కాబట్టి. డబ్బులు ఇస్తేనేగా వస్తువు మనకి దిగుమతి చేసుకోగలుగుతాం, నెగిటివ్ ట్రాన్సాక్షన్. ఈ రెండింటిని కలిపామనుకోండి, ఇఫ్ ఇంపోర్ట్స్ ఆర్ మోర్ దాన్ ఎక్స్పోర్ట్స్, అప్పుడు ఏమవుతుంది? మనకి ఓవరాల్ గా నెగిటివ్ వస్తుంది. దాన్ని ఏమంటారంటే మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అంటాం. మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్. అలా కాకుండా ఇంపోర్ట్స్ ఆర్ లెస్ దాన్ ఎక్స్పోర్ట్స్, ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్స్ తక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి పాజిటివ్ అవుతుందిగా. అప్పుడు ఏమంటాం? మర్చెండైజ్ ట్రేడ్ సర్ప్లస్. ఐఎమ్ నాట్ సేయింగ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఆర్ కరెంట్ అకౌంట్ సర్ప్లస్. ఐఎమ్ సేయింగ్ మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్ అండ్ మర్చెండైజ్ ట్రేడ్ సర్ప్లస్. అర్థమైందా? కేర్ఫుల్ గా వినాలి మీరు. ఐఎమ్ ఓన్లీ కన్సిడరింగ్ దీస్ 2 కాంపోనెంట్స్. ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఈ 2 కాంపోనెంట్స్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. మర్చెండైజ్ ట్రేడ్ సర్ప్లస్, మర్చెండైజ్ ట్రేడ్ డెఫిసిట్. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటే సర్ప్లస్, ఇంపోర్ట్స్ ఎక్కువ ఉంటే
డెఫిసిట్. ఎందుకని? ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు డబ్బులు లోపలికి వస్తాయి, ఇంపోర్ట్ చేసేటప్పుడు డబ్బులు బయటికి వెళ్తాయి. లోపలికి వచ్చేది ఎక్కువ ఉంది, బయటికి వెళ్ళేది తక్కువ ఉంటే సర్ప్లస్, లోపలికి వచ్చేది తక్కువ ఉంది, బయటికి వెళ్ళేది ఎక్కువ ఉంటే డెఫిసిట్. దిస్ ఈస్ హౌ వీ డిఫైన్ దిస్. అయితే ఇంకొక పదం కూడా ఉంది. ఓవరాల్గా ఇన్విజిబుల్స్ అంతా తీసుకుంటే మీకు నెగిటివ్ వచ్చింది అనుకోండి, అంటే మనకి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉన్నాయి, ఎక్స్పోర్ట్స్ తక్కువ ఉన్నాయి, ఇంపోర్ట్స్ ఏమో ఎక్కువ ఉన్నాయి. సో ఈ విజిబుల్స్ అంతా మనం కన్సిడర్ చేస్తే వాల్యూ నెగిటివ్ వచ్చింది అనుకుందాం. అలాగే సిమిలర్గా ఇన్విజిబుల్స్ అంతా మళ్ళీ కౌంట్ చేయండి. కౌంట్ ఆల్ ఇన్విజిబుల్స్. ఇన్విజిబుల్స్లో మనకి ఏమున్నాయి? ఇన్విజిబుల్స్లో మనకి ఏమున్నాయి? సర్వీసెస్ ఉన్నాయి. జనరల్గా ఇండియాలో సర్వీసెస్ పాజిటివ్ ఉంటాయా, నెగిటివ్ ఉంటాయా? ఆలోచించండి ఒకసారి. సర్వీసెస్ ఎక్కువగా మనకి పాజిటివ్ ఉంటుంది, ఎందుకంటే ఇండియా ఎక్కువ సర్వీసెస్ ఎక్స్పోర్ట్ చేస్తుంది, తక్కువ ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో జనరల్గా సర్వీసెస్ కాంపోనెంట్ ఇస్ ఇండియాలో పాజిటివ్. ఇన్కమ్ కాంపోనెంట్ తీసుకుంటే భారతీయులు విదేశాల్లో పెట్టుబడులు పెట్టేదానికంటే, భారతీయులు విదేశీ బ్యాంకులకి లేదా విదేశీ కంట్రీస్కి లోన్స్ ఇచ్చేదానికంటే మన దేశంలో పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి, మన దేశంలో వేరే వాళ్ళు మన దేశం తీసుకునే లోన్స్ ఎక్కువ ఉంటాయి. మనం లోన్ ఎక్కువ తీసుకుంటున్నాము, పెట్టుబడులు ఎక్కువగా ఆకర్షిస్తున్నామంటే పెట్టుబడి పైన వచ్చే ప్రాఫిట్ బయటకు వెళ్తుంది, లోన్ పైన కట్టే ఇంట్రెస్ట్ బయటకు వెళ్తుంది. అంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రాఫిట్, ఇంట్రెస్ట్, డివిడెండ్ ఏవైతే ఉన్నాయో బయటికి వెళ్ళేవి ఎక్కువ ఉంటాయి, లోపలికి వచ్చేవి తక్కువ ఉంటాయి. సో జనరల్గా ఇన్కమ్ కేటగిరీ మనకి ఇండియాలో ఎక్కువగా నెగిటివ్ ఉంటుంది. ట్రాన్స్ఫర్ పేమెంట్స్ వచ్చి ఇండియాలో పాజిటివ్ ఉంటుంది. ఇండియా పూర్ కంట్రీ కాబట్టి మన దేశంలో బయట పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళు ఇండియాకి పేరెంట్స్కి పంపిస్తూ ఉంటారు. డొనేషన్స్ కూడా ఇండియాకి ఎక్కువ వస్తుంటాయి, గ్రాంట్స్ కూడా వరల్డ్ బ్యాంక్ నుంచి, IMF నుంచి వస్తూ ఉంటాయి. సో ఓవరాల్గా ఇన్విజిబుల్స్ అంతా కలిపితే మీకు కొన్నిసార్లు పాజిటివ్ రావచ్చు, కొన్నిసార్లు నెగిటివ్ రావచ్చు, కానీ జనరల్గా పాజిటివ్ వస్తుంది. ఎందుకంటే సర్వీసెస్ కాంపోనెంట్ పాజిటివ్ ఉంది, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ కాంపోనెంట్ పాజిటివ్ ఉంది, ఒక్క ఇన్కమ్ కాంపోనెంట్ చిన్న కాంపోనెంట్ నెగిటివ్ ఉంది. ఓవరాల్గా ఇన్విజిబుల్స్ పాజిటివ్ వచ్చాయి అనుకోండి. మరి కరెంట్ అకౌంట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి? విజిబుల్స్, ఇన్విజిబుల్స్ కలిపేయాలి. విజిబుల్స్ని, ఇన్విజిబుల్స్ని రెండింటిని కలిపితే మనకి ఇఫ్ ఇట్ కమ్స్ అవుట్ నెగిటివ్ అంటే విజిబుల్స్ నెగిటివ్ ఏమో ఎక్కువ ఉంది, ఇన్విజిబుల్స్ పాజిటివ్ ఏమో తక్కువ ఉంది. ఓవరాల్గా విజిబుల్స్లో -100 crores వచ్చింది, ఓవరాల్గా ఇన్విజిబుల్స్లో +50 crores వచ్చింది అనుకోండి, కలిపితే ఏమైంది? నెగిటివ్ అయింది. సో దీన్ని ఏమంటాం మనం? కరెంట్ అకౌంట్ డెఫిసిట్, క్యాడ్ అంటాం. కరెంట్ అకౌంట్ డెఫిసిట్. లేదా రెండు కలిపితే పాజిటివ్ వచ్చింది అనుకోండి, యూ కాల్ ఇట్ క్యాష్, కరెంట్ అకౌంట్ సర్ప్లస్. current account deficit and current account surplus. This is the summary of current account of balance of payments. I hope you have got it. Now let's look at the other account here. ఏంటి అదర్ అకౌంట్? క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్ అకౌంట్లో ఏ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి? మొదటిది ఇన్వెస్ట్మెంట్స్. క్యాపిటల్ అకౌంట్లో ఫస్ట్ది ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్. సో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఇండియాలో బయట దేశాలు పెట్టే పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్సే, ఇండియా బయట దేశాల్లో పెట్టే పెట్టుబడులు కూడా ఇన్వెస్ట్మెంట్సే. ఈ ఇన్వెస్ట్మెంట్స్లో రెండు రకాలు ఉంటాయి, FDI, FPI. PI లేదా FII, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ లేదా ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అనేది జనరల్గా లాంగ్ టర్మ్ ఇన్ నేచర్. అంటే ఒక కంపెనీలో మనం మోర్ దాన్ 10% పెట్టుబడి పెడితే, 10% ఆర్ మోర్ పెట్టుబడి పెడితే, భారతదేశంలో ఎవరైనా సరే మోర్ దాన్ 10% వాటాని కొనుగోలు చేస్తే, పెట్టుబడి పెడితే దాన్ని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. జనరల్గా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్ని కూడా లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. అంటే అంత ఎక్కువ డబ్బులు పెడుతున్నాడంటే లాంగ్ టర్మ్ ఆలోచించి వచ్చాడు, వాడు బిజినెస్లో బాగా ఇన్వాల్వ్ అవుతాడు, మేనేజ్మెంట్ స్కిల్స్ని కూడా తీసుకొస్తాడు, టెక్నాలజీని కూడా ట్రాన్స్ఫర్ చేస్తాడు, అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతారని అర్థం. అలా కాకుండా ఓన్లీ కంపెనీ షేర్స్, అది కూడా లెస్ దాన్ 10%, కొంత సెకండరీ మార్కెట్కి వెళ్ళిపోయి స్టాక్ మార్కెట్కి వెళ్ళి కంపెనీ షేర్లు మాత్రమే ఒక ఇన్వెస్ట్మెంట్ లాగా, అంటే డబ్బులు వస్తాయి అనే ఉద్దేశంతో పెట్టుబడి పెట్టాడు అనుకోండి, దాన్ని మనం ఏమంటాం? FII లేదా FPI. జనరల్గా లెస్ దాన్ 10% అయితే FPI అని, మోర్ దాన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10% అయితే FDI అని చెప్పి అంటాం. ఇవి ఇండియాకి వచ్చేవి పాజిటివ్ అవుతాయి, ఇండియా నుంచి బయటకు వెళ్ళేవి నెగిటివ్ అవుతాయి. మీకు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయిస్తాను. బట్ ఫర్ నౌ అండర్స్టాండ్, క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్. ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో వారెన్ బఫెట్ ఇండియాలో 100 కోట్లు పెట్టారు అన్నాను. ఆ 100 కోట్ల పెట్టుబడి దేనికి ఎందుకు వస్తుంది? క్యాపిటల్ అకౌంట్ కిందకు వస్తుంది. ఆ 100 కోట్ల పైన ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అనేది దేనికి ఎందుకు వస్తుంది?
కరెంట్ అకౌంట్ కిందకి వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ క్యాపిటల్ అకౌంట్ ఈజ్ లోన్స్. సెకండ్ కేటగిరీ ఈజ్ లోన్స్. లోన్స్ అనేవి మళ్ళీ సావరీన్ లోన్స్ అంటే ప్రభుత్వం తీసుకున్న లేదా ప్రభుత్వం బయట వాళ్ళకి ఇచ్చే లోన్స్. రెండోది ఈసిబి, ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్ అంటే మన దేశంలో ఉన్న ప్రైవేట్ కంపెనీస్ బయట కంట్రీల్లో ఉన్న బ్యాంకుల దగ్గర తీసుకున్న అప్పులు, లేదా మన దేశంలో ఉన్న బ్యాంకులు బయట కంట్రీల్లో ఉన్న కంపెనీస్కి ఇచ్చే అప్పులు, అవి ఇందులోకి వస్తాయి. సో ఇండియన్ కంపెనీస్ బయట వాళ్ళకి లోన్ ఇచ్చేవి, లేదా బయట కంపెనీస్ నుంచి తీసుకునేవి, లేదా ఇండియన్ బ్యాంక్స్ బయట కంపెనీస్కి లోన్స్ ఇచ్చేవి, ఇవన్నీ కలిపి మీకు ఈసీబీ కిందకి వస్తాయి. ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్, జనరల్గా ఇండియన్ కంపెనీస్ విల్ టేక్ లోన్స్ ఫ్రమ్ అదర్ బ్యాంక్స్. ఎందుకంటే మన దేశంలో వడ్డీ రేట్లు ఎక్కువ ఉంటాయి, బయట దేశాల్లో వడ్డీ రేట్లు తక్కువ ఉంటాయి. సో బయట దేశాల బ్యాంకుల దగ్గర మన కంపెనీస్ అప్పు తీసుకోవడానికి ఇష్టపడతా ఉంటాయి. సో దోస్ ట్రాన్సాక్షన్స్ ఆర్ కవర్డ్ ఇన్ లోన్స్. సార్ మీకు డౌట్, పాజిటివ్ నెగిటివ్ ఎలా తెలుస్తుంది? మన దేశపు కంపెనీ బయట దేశం నుంచి లోన్ తీసుకుంటే మనీ ఎక్కడికి వస్తుంది? ఇండియా లోపలికి వస్తుంది, పాజిటివ్. మన దేశంలో ఉన్న బ్యాంక్ బయట దేశాలకి లోన్ ఇస్తే ఎస్, నెగిటివ్, మనీ ఈజ్ గోయింగ్ అవుట్. అలాగే ఇండియా వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటే పాజిటివ్, లోన్ అమౌంట్ క్యాపిటల్ అకౌంట్లో వస్తుంది, పాజిటివ్ వస్తుంది. ఇండియా భూటానికి లోన్ ఇస్తే నెగిటివ్, బికాస్ ద మనీ ఈజ్ గోయింగ్ అవుట్. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ థర్డ్ కేటగిరీ విత్ ఇన్ దిస్ క్యాపిటల్ అకౌంట్, థర్డ్ కేటగిరీ ఈజ్ కాల్డ్ బ్యాంకింగ్ క్యాపిటల్. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. బ్యాంకింగ్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి? మనకి ఆర్బీఐ ఉంది, అలాగే అన్ని బ్యాంక్స్ ఉన్నాయి, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆర్బీఐ వరల్డ్ బ్యాంక్లోనో, ఐఎంఎఫ్లోనో, లేకపోతే వేరే దేశాల సెంట్రల్ బ్యాంక్స్లోనో డిపాజిట్స్ మెయింటైన్ చేస్తుంది అనుకోండి. ఇఫ్ ఆర్బీఐ ఈజ్ మెయింటైనింగ్ డిపాజిట్స్ ఇన్ అదర్ కంట్రీస్, దట్ ఈస్ పార్ట్ ఆఫ్ బ్యాంకింగ్ క్యాపిటల్. పాజిటివా నెగిటివా? నెగిటివ్, బికాస్ మనీ ఈజ్ గోయింగ్ అవుట్. ఈ వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, వరల్డ్ ఫెడరల్ రిజర్వ్, ఇఫ్ దే ఆర్ మెయింటైనింగ్ డిపాజిట్స్ విత్ ఆర్బీఐ, మనీ ఈస్ కమింగ్ ఇన్, ఇండియాలో డిపాజిట్ అవుతుంది. సో అది పాజిటివ్ ట్రాన్సాక్షన్. అంటే డిపాజిట్స్ మెయింటైన్డ్ బై ఆర్బీఐ ఆర్ డిపాజిట్స్ మెయింటైన్డ్ బై అదర్ ఇన్స్టిట్యూషన్స్ విత్ ఆర్బీఐ, ఇవన్నీ బ్యాంకింగ్ క్యాపిటల్లో వస్తాయి. సిమిలర్గా ఎన్ఆర్ఐస్, భారతదేశానికి చెందిన వాళ్ళు బయట దేశాల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సమ్ ఆఫ్ దెమ్ మెయింటైన్ డిపాజిట్స్ ఇన్ ఇండియన్ బ్యాంక్స్. అమెరికాలో నువ్వు ఉంటావు, కానీ ఇండియన్ బ్యాంక్లో డిపాజిట్ మెయింటైన్ చేస్తావు. అలాంటి ట్రాన్సాక్షన్స్ కూడా బ్యాంకింగ్ క్యాపిటల్లోకి వస్తాయి. అంటే అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇండియన్ బ్యాంక్స్లో మెయింటైన్ చేస్తున్న డిపాజిట్స్ కూడా బ్యాంకింగ్ క్యాపిటల్లోకి వస్తాయి. అలాగే ఇండియాలో ఉన్న వ్యక్తి అమెరికన్ బ్యాంక్లో డిపాజిట్ మెయింటైన్ చేశారు అనుకోండి, అది నెగిటివ్ ట్రాన్సాక్షన్కి వస్తుంది. సో బ్యాంకింగ్ క్యాపిటల్ ఇంక్లూడ్స్ ఆల్ ట్రాన్సాక్షన్స్ wherein outsiders maintain deposits with India as well as Indians maintaining deposits with outside banks. అలాంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా బ్యాంకింగ్ క్యాపిటల్ అనే కేటగిరీలోకి వస్తాయి. ఇవి క్యాపిటల్ అకౌంట్. ఇన్వెస్ట్మెంట్స్, లోన్స్, బ్యాంకింగ్ క్యాపిటల్. లోన్స్లోనే మనకి ఇంకో పదం ఏంటంటే ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అని చెప్పి రాస్తూ ఉంటారు. ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ అంటే హెల్ప్ అని కాదు, లోన్సే, తక్కువ వడ్డీకి తీసుకునే లోన్స్ అని అర్థం. ఇప్పుడు అంతా అయిపోయింది, మొత్తం చెప్పేశాను మీకు. ఒక చిన్న టెస్ట్ పెడతాను. సో నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ నేను చెప్పేది వినకుండా మీ అంతటా మీరు మనసులో అనుకోండి, పాజ్ చేసి మనసులో అనుకోండి, తర్వాత నేను చెప్పేది వినండి. సో ఐ విల్ రైట్ సెవరల్ ట్రాన్సాక్షన్స్. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చేస్తాను. రాసిన తర్వాత మీరు కింద ఏం రాస్తారంటే అది క్యాపిటల్ అకౌంట్ కిందకు వస్తుందా, కరెంట్ అకౌంట్ కిందకు వస్తుందా, పాజిటివ్ ట్రాన్సాక్షనా, నెగిటివ్ ట్రాన్సాక్షన్. I will write multiple sentences. You will mention whether it is a positive transaction or negative transaction. You can use our comment section to write your answers. So మొదటి ట్రాన్సాక్షన్ వచ్చేసి let us say Bill Gates invested $10 million in India. Bill Gates invested $10 million in India. So నేను ఇది పాజిటివా, నెగిటివా, ప్లస్ కరెంట్ అకౌంటా, క్యాపిటల్ అకౌంటా రాయాలి. మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, నేను చెప్తాను. పాజ్ చేసి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఏం ఆలోచిస్తాను? ఐ విల్ థింక్ ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఇండియా.
ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాను. బిల్ గేట్స్ ఇన్వెస్ట్ చేశాడు, సో మనీ ఈజ్ కమింగ్ ఇన్, సో ఫర్ మీ ఇట్ ఈస్ ఎ పాజిటివ్ ట్రాన్సాక్షన్. రెండోది ఇన్వెస్టెడ్ అని చెప్తున్నాం, ఇది టెంపరీ పర్పస్ కాదు, సో ఇట్ కమ్స్ అండర్ క్యాపిటల్ అకౌంట్. ఎంత కొనుక్కున్నాంగా, క్యాపిటల్ అకౌంట్. వెరీ గుడ్, అయిపోయింది. నో లెట్స్ లుక్ ఎట్ సెకండ్ ట్రాన్సాక్షన్. సో ఇందాక ఫస్ట్ ట్రాన్సాక్షన్ లో బిల్ గేట్స్ ఇన్వెస్ట్ చేశాడు. నౌ బిల్ గేట్స్ టేక్స్ అవే 0.5 million యాజ్ డివిడెండ్స్. తను చేసిన ఇన్వెస్ట్మెంట్స్ లో వచ్చిన లాభాల్లో 0.5 million డివిడెండ్స్ రూపంలో తీసుకువెళ్ళిపోయాడు. టేక్స్ అవే అంటున్నాను. సో ఇండియా నుంచి మనీ బయటికి వెళ్తోంది. సో ఐ విల్ సే ఇట్స్ ఎ నెగిటివ్ ట్రాన్సాక్షన్ అండ్ దెన్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ కరెంట్ అకౌంట్, ఎందుకంటే డివిడెండ్స్ ఆర్ పార్ట్ ఆఫ్ కరెంట్ అకౌంట్. పెట్టుబడి క్యాపిటల్ అకౌంట్, పెట్టుబడి పైన వచ్చిన ఆదాయం లేదా ప్రాఫిట్ లేదా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ కూడా కరెంట్ అకౌంట్లోకి వస్తాయి. సో థర్డ్ ట్రాన్సాక్షన్ చూద్దాం. వరల్డ్ బ్యాంక్ ఎక్స్టెండింగ్ 100 crore లోన్ టు ఇండియా. సో ఇండియాకి వరల్డ్ బ్యాంక్ లోన్ ఎక్స్టెండ్ చేసింది. సో మనీ ఈజ్ కమింగ్ ఇన్ పాజిటివ్, లోన్స్ ఆర్ పార్ట్ ఆఫ్ క్యాపిటల్ అకౌంట్. సో ఇందాక వరల్డ్ బ్యాంక్ దగ్గర మనం తీసుకున్న లోన్కి ఇండియా ఈజ్ నౌ పేయింగ్, ఇండియా పేయింగ్ 10 crore ఇంట్రెస్ట్ టు వరల్డ్ బ్యాంక్. సో మనీ ఈజ్ గోయింగ్ అవుట్, సో నెగిటివ్ ట్రాన్సాక్షన్. ఇంట్రెస్ట్ పేమెంట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ కరెంట్ అకౌంట్. ఇలా మీరు ప్రతి ట్రాన్సాక్షన్ కూడా కరెంట్ అకౌంటా క్యాపిటల్ అకౌంటా ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్, చైనా ఎక్స్పోర్టింగ్ సెమీ కండక్టర్ చిప్స్ టు ఇండియా. కేర్ఫుల్గా వినాలి. చైనా పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఎక్స్పోర్ట్, కానీ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఇంపోర్ట్. మరి ఇండియా ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు మనీ ఎక్కడికి వెళ్తుంది? మనీ ఈజ్ ఫ్లోయింగ్ అవుట్. యూ జస్ట్ లుక్ ఎట్ మనీ, డోంట్ లుక్ ఎట్ ద ఫ్లో ఆఫ్ గుడ్స్, లుక్ ఎట్ ద ఫ్లో ఆఫ్ మనీ. Money is going out, so it's a negative transaction. And exports and imports are part of current account. They are part of current account, right? Now Indian software company Infosys delivers $50 million project to Citibank US అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది మనకి? ఇట్ ఈస్ ఎ ప్రాజెక్ట్, సో సర్వీసెస్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అగైన్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అంటే మనీ ఈజ్ కమింగ్ ఇన్ పాజిటివ్, సర్వీసెస్ ఆర్ పార్ట్ ఆఫ్ కరెంట్ అకౌంట్. సర్వీస్ ఆర్ పార్ట్ ఆఫ్ కరెంట్ అకౌంట్. అర్థమైందా? ఈ రకంగా మనం ఇంపోర్ట్స్ని, ఎక్స్పోర్ట్స్ని, డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ని మనం కరెంట్ అకౌంటా క్యాపిటల్ అకౌంటా పాజిటివా నెగిటివ్ ఎలా ఇంకొన్ని చెప్తాను చూడండి. వరల్డ్ బ్యాంక్ ఇండియాకి గ్రాంట్ ఇచ్చింది, మనీ ఫ్రీగా ఇచ్చింది, కరెంట్ అకౌంట్. వరల్డ్ బ్యాంక్ ఇండియాకి లోన్ ఇచ్చింది, క్యాపిటల్ అకౌంట్. గ్రాంట్ ఏమో కరెంట్ అకౌంట్, లోన్ ఏమో క్యాపిటల్ అకౌంట్. ఇండియా వరల్డ్ బ్యాంక్కి ఇంట్రెస్ట్ పే చేసింది, కరెంట్ అకౌంట్, నెగిటివ్ ట్రాన్సాక్షన్, మనీ ఈస్ ఫ్లోయింగ్ అవుట్. ఇలా you can look at multiple transactions and understand whether they are part of current account or capital account. Very 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 important concept ఇది. అయితే అంతా అయిపోయింది. ఇప్పుడు ఓవరాల్గా కరెంట్ అకౌంట్ వచ్చేసి మనకి నెగిటివ్ వచ్చింది, క్యాపిటల్ అకౌంట్ వచ్చేసి పాజిటివ్ వచ్చింది అనుకోండి. మరి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటే ఏం చెప్తాం? కరెంట్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్ కలిపేస్తాం. కరెంట్ అకౌంట్ ఏమో -100 కోట్లు, క్యాపిటల్ అకౌంట్ ఏమో +80 కోట్లు వచ్చింది అనుకోండి. అప్పుడు ఏంటి? 20 కోట్ల షార్టేజ్ వచ్చింది. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఈజ్ నెగటివ్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఈజ్ నెగటివ్. అర్థమైందా? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ నెగటివ్. కరెంట్ అకౌంట్ ఎక్కువ ఉండి క్యాపిటల్ అకౌంట్ తగ్గిపోయింది అంటే నెగిటివ్స్ ఎక్కువ ఉండి పాజిటివ్స్ తక్కువ ఉంటే నెగిటివ్, పాజిటివ్స్ ఎక్కువ ఉండి నెగిటివ్స్ తక్కువ ఉంటే పాజిటివ్. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ నెగిటివా పాజిటివా అంటే అలా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వన్ ఫైనల్ టచ్, ఈ ఫైనల్ టచ్తో మీకు మొత్తం అర్థమైపోతుంది. లెట్ అస్ సే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇండియాకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ నెగిటివ్ వచ్చిందని అనుకుందాం. అంటే అర్థం ఏంటి? ఇండియా నుంచి బయటికి వెళ్ళే అమౌంట్ ఏమో ఎక్కువ ఉంది, దేనికంటే ఇండియా లోపలికి వచ్చే అమౌంట్ కంటే. బయటికి వెళ్ళేవి అన్ని డాలర్స్లో అనుకుందాం. బయటికి వెళ్ళేవేమో $100 అనుకోండి ఎగ్జాంపుల్కి,
లోపలికి వచ్చేవేమో $80 అనుకోండి. అంటే ఇండియాకి లోపలికి వస్తుందేమో $80, కానీ బయటికి వెళ్తుంది $100. అంటే $20 షార్టేజ్ ఉంది. అంతేనా? బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ నెగెటివ్ అంటే $20 షార్టేజ్ ఉన్నట్టే కదా ఈ ఎగ్జాంపుల్‌లో. రూపాయలు అనుకోండి ఎన్నైనా మనకు పర్వాలేదు. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అన్ని డాలర్స్ కాబట్టి మరి ఈ $20 ఎక్కడ తీసుకొస్తాం మనం? ఎవరు మెయింటైన్ చేయాలి? యెస్, యు ఆర్ రైట్. ఆర్‌బీఐ రిజర్వ్స్ నుంచి తీసుకుంటాం. ఈ $20 ఎవరు మెయింటైన్ చేయాలి? ఆర్‌బీఐ హాస్ టు మెయింటైన్ ఫారెన్ ఎక్స్‌చేంజ్ కరెన్సీ యాస్ రిజర్వ్స్. అందుకే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పుడు కూడా రిజర్వ్స్ మెయింటైన్ చేస్తుంది. ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ మెయింటైన్ చేస్తుంది. ఆ రిజర్వ్స్‌ని ఉపయోగించే మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ రాకుండా చూసుకుంటాం. 1990స్‌లో ఏం జరిగిందంటే గల్ఫ్ వార్ వచ్చింది. గల్ఫ్ వార్ రావడం వల్ల క్రూడ్ ఆయిల్ రేట్లు బాగా పెరిగిపోయాయి. క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగిపోవడం వల్ల ఇండియాకి ఇంపోర్ట్ బిల్ పెరిగిపోయింది. ఇండియా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటుంది కదా! బిల్ పెరిగిపోయింది. ఇంపోర్ట్స్ బాగా పెరిగిపోయాయి. ఎక్స్‌పోర్ట్స్ బాగా నార్మల్‌గా ఉన్నాయి. మరి ఇంపోర్ట్ బిల్ బాగా పెరిగిపోవడం వల్ల ఇండియాకి బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ నెగెటివ్ అయిపోయింది. మరి నెగెటివ్ అయినప్పుడు ఆర్‌బీఐ తన రిజర్వ్స్‌లోంచి బయటికి మనీ తీయాల్సి ఉంటది. మరి ఆర్‌బీఐ రిజర్వ్స్‌లోంచి మనీ తీసుకొచ్చినప్పుడు ఎంత నెగెటివ్ అయిపోయిందంటే ఇంకో 2, 3 వారాలకి మించి ఆర్‌బీఐ దగ్గర డాలర్స్ లేవు. నువ్వు ఆర్‌బీఐ దగ్గర డాలర్స్ లేకపోతే నువ్వెలా పే చేస్తావు బయట దేశాలకి? 2, 3 వారాలు దాటిపోతే మనం డిఫాల్ట్ చేసే పరిస్థితి వచ్చేస్తది. అంటే డబ్బులు కట్టలేని పరిస్థితి వచ్చేస్తది. అలాంటి పరిస్థితిలో ఇండియా ఉంది. అలాంటప్పుడు ఇండియా ఏం చేసిందంటే ఐఎంఎఫ్ నుంచి లోన్ తీసుకుంది. 1990స్‌లో మనకి వచ్చిన ఎల్‌పీజీ రిఫార్మ్స్ ఆర్ ఎ రిజల్ట్ ఆఫ్ లోన్ ఆర్ ఎక్స్టర్నల్ అసిస్టెన్స్ ఎక్స్టెండెడ్ బై ఐఎంఎఫ్ టు ఇండియా టు అవర్ట్ దిస్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్. దాని గురించి ఇంకోసారి డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం. టేక్ కేర్. బై.